ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 17th December 2023 భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రశ్నోత్తరాలు మేడం గారు మనకి చదివి వివరించి ఆ సత్సంగం జరుగుతుందమ్మా. మనకి క్వశ్చన్ నెంబర్ 219 కదా. ఒక నిమిషం. నమస్తే. 319 అమ్మా. చెప్పండి సుధ గారు, అదేనా? 319. నిన్న 318 అయిందమ్మా. 318 అయింది. 319 ఈరోజు. 319. ఒక్క నిమిషం. అంటే ఒక హిందూ శ్రీధర్ అని గోవా నుంచి వచ్చారు. ఆయన ఏమంటున్నారంటే కౌశలం, స్కిల్ ఇన్ యోగా, యోగ కర్మసు కౌశలం, యోగా ఈ స్కిల్ ఇన్ యాక్షన్. అది ఏ విధంగా సంపాదించడం అండి అంటే, యోగా అన్నది కర్మసు కౌశలం, యోగ కర్మసు కౌశలం అన్నారే, ఆ కౌశలాన్ని ఎలా సంపాదించడం అండి అని ప్రశ్న శ్రీధర్ గారిని తెలుగు హిందూ. అంటే దానికి మహర్షి ఏమంటున్నారంటే, మీరు ఫలితం మీద దృష్టిని పెట్టకుండా పనులు చేయండి. మీరే పని చేస్తున్నారు, నేను కర్తని అని మర్చిపోండి. మీరు చేసిన పనిని భగవంతుడికి సమర్పించింది, అది నైపుణ్యము, అసలైన దాన్ని సంపాదించే మార్గమును. ఏం చెప్పారంటే, కర్తని నేను కాను, ఫలితం మీద దృష్టి ఉంచకండి, చేసిన కర్మని భగవంతుడికి అర్పించండి. అప్పుడు అదే కర్మలో నైపుణ్యము, అదే మార్గము. అయితే ఈయన ఏమంటున్నారంటే, సమత్వం యోగ ఉచ్యతే అన్నారు కదా, ఈక్వానిమిటీ ఈజ్ యోగా అని. ఈక్వానిమిటీ ఏమిటి? అందులో ఉన్న ఈక్వానిమిటీ ఏమిటి అని అడిగారు. అంటే మహర్షి అంటున్నారు, అది విభిన్నత్వంలో ఏకత్వం. ఈ జగత్ అన్నది ఎన్నో రకాలుగా ఉంది, అందుకని అన్ని కనిపిస్తోంది. కామన్గా ఉన్న ఆ సమ అన్నదాన్ని, అన్నిట్లో అన్ని వస్తువుల్లో ఉన్నదాన్ని చూడండి. అప్పుడు ఎప్పుడైతే అది సమత్వంతో చూస్తున్నామో, అన్ని రకాలైన భిన్నత్వాల్లో, ద్వంద్వాల్లో సహజంగా, అంటే అప్పుడు ఏంటవుతుంది, ఈక్వాలిటీ అన్నది ఆపోజిట్స్లో కూడా మనకి కనిపిస్తుంది. అది విచ్ ఈజ్ హవెవర్ స్పోకెన్ ఆఫ్ ఎన్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వానిమిటీ, అంటే దాన్ని మనం ఈక్వానిమిటీ అని మాట్లాడినా, డినర్లీ ఏమిటో డైనర్లీ, ఆర్డినరీ అని, ఓకే, అంటే సహజంగా దాన్ని ఈక్వానిమిటీ అని అనేస్తాం. విచ్ ఈజ్ హవెవర్ స్పోకెన్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఇట్ ఈస్ ద లేటర్. అంటే దేన్ని ఎప్పుడైతే ద్వంద్వాల్లో సమత్వం వచ్చేసిందో దాన్ని సహజంగా మనం ఈక్వానిమిటీ అని అంటూ ఉంటాం. అందుకని అన్నింటి వెనకాల ఉన్న ఆ తత్వాన్ని చూడమంటున్నారు. అంటే ఏమిటది? ఏకత్వం. ఇన్ని రకాల వస్తువుల వెనకాల, ఈ ద్వంద్వాల వెనకాల ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు చూస్తే సమత్వం అదే సమత్వం అన్నారు. అయితే ఈ విధంగా ఉన్న వివిధత్వంలో
కామన్ ఫ్యాక్టర్ని ఎలా పొందడం అండి, ఎలా తెలుసుకోవడం అని అడిగేది. అంటే ఇవన్నీ కూడా వివిధంగా ఉన్నాయి కదా, వీటిలో కామన్ ఫ్యాక్టర్ని ఎలా తెలుసుకోవడం? యోగ కర్మ సుఖ అండి అది ఇంకా చెప్తున్నారు. ఇప్పుడు మహర్షి చెప్పారు, చూసేవాడు ఒక్కడే, చూసేవాడు లేకపోతే ఇవేవి కనబడవు, చూసేవాడిలో ఏ మార్పు లేదు, మిగతావన్నీ మారుతూ ఉంటాయి. యోగ కర్మసు కౌశలం, స్కిల్ ఇన్ వర్క్ ఈజ్ యోగా. అలాగే సమత్వం యోగ ఉచ్యతే, ఈక్వానిమిటీ ఈజ్ యోగా. అలాగే అంటే సమత్వమే యోగము. మామేకం శరణం వ్రజ, ఓన్లీ అంటే నన్నే నీవు శరణుజొచ్చు. ఏకమేవ అద్వితీయం, ఓన్లీ వన్ వితౌట్ ఎ సెకండ్. ఈ వాక్యాలన్నీ రిప్రజెంటింగ్ కర్మ. ఇవి కామ, కామ యోగ అంటే భక్తి అండ్ జ్ఞాన. ఈ వాక్యాల్లో ఏముంది? కామము, యోగము, భక్తి, జ్ఞానము అలాగే సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. అవన్నీ ఒక్కటే. సత్యం అన్నది ఈ రకంగా రకరకాలుగా చూపెట్టబడింది. అంటే 4 వాక్యాల్లో సత్యం చూపెట్టబడింది కానీ ఉన్నది ఒకటే. అప్పుడు ఏకనాథరావన్న ఆయన అడుగుతున్నారు, దీనికి కృప అవసరమా? మహర్షి అన్నారు, అవును. అయితే దైవ కృప ఎలా పొందడం అండి? సమర్పణ వల్ల. చూసారా, మనకు కూడా నండి తెలియక కాదు, మనం సమర్పణ అవ్వలేకపోతున్నాం అంతేగాని సమర్పణ అవ్వాలి అని అందరికీ తెలుసు. అయితే అయినా నాకు కృప లేదండి అంటే సిన్సియారిటీ అన్నది అవసరం. ఇక్కడ నేను చెప్పినట్టే చెప్తున్నారు కదా, అక్కడ అంటే ఉన్నది అనేస్తున్నారు కదా ఆయన, సమర్పణ ఉందని. నిజాయితీ అవసరము. సరెండర్ షుడ్ నాట్ బి వెర్బల్ నార్ కండిషన్. అంటే ఈ సమర్పణ అవ్వడం మాటలతో కాదు, లేకపోతే కండిషన్ గా అనుకోవడం కాదు. శ్రీ జస్టీనియన్ అనే ఆయనలోంచి ఇచ్చిన సెయింట్ జస్టీనియన్ యొక్క పాసేజెస్ అవి దాన్ని చూపెట్టడానికి గట్టిగా చదివేట. దీస్ స్టేట్మెంట్స్, ప్రేయర్ ఈజ్ నాట్ వెర్బల్ అంటే ప్రార్థన మాటలతో కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ ద హార్ట్, అది హృదయంలోంచే. అయితే హృదయంలో విలీనం అవ్వడమే ప్రార్థన, అదే గ్రేసు, అదే కృప. ఆల్వార్ ఏం చెప్పారు? ఆల్వార్లు, నేను నిన్ను అంతటా వెతుకుతున్నాను కానీ ఎప్పుడైతే సెల్ఫ్ అన్నదే తెలుసుకున్నానో, నీవే సెల్ఫ్ అని నేను అర్థం చేసుకున్నాను. దస్ ఈ సెల్ఫ్ అన్నది నాకు సమస్తం, అలాగే నీవే నాకు సమస్తం. యు ఆర్ మై ఆల్, అందుకొని నువ్వే నాకు సమస్తం. ఈ ఇంప్యూరిటీస్ అంటే పరిశుద్ధం కాని అపరిశుద్ధాలు, పరిమితం యొక్క ఇంప్యూరిటీస్, అజ్ఞానం వల్ల వచ్చినవి, కోరిక వల్ల వచ్చినవి, అంటే ఏవైతే అపరిశుద్ధమో అనవా, మా మాయిక అండ్ కామ్య, ఇవి అడ్డులు అన్నమాట ఈ మార్గంలో, మెడిటేషన్లో. వాటిని అంటే అతను అడుగుతున్నాడు అనమాట, ఈ మార్గంలో ఇవి మాకు అడ్డులు, వీటిని ఎలా జయించాలి? వాటి వల్ల మీరు కదలడం కాదు. అయితే కృప అవసరమే, కృప అవసరం కదా అన్నారు ఆయన. అవును, కృప అన్నది స్టార్టింగ్లోని అంతంలోని ఉంది. అంటే గ్రేస్ అంటే ఆరంభము అంతం. ఇంట్రావర్షన్ ఈజ్ డ్యూ టు గ్రేస్, అంటే మీరు అంతర్ముఖం అవడం కేవలం కృప వల్లే. అలాగే ఈ పట్టుదల కూడా కృపే, రియలైజేషన్ కూడా కృపే. అదే రీజను ఈ స్టేట్మెంట్కి. ఏమిటి? మామేకం శరణం వ్రజ అంటే ఓన్లీ నన్నే శరణుజొచ్చండి. అంటే ఎవరికైతే సంపూర్ణమైన శరణాగతి ఉందో అప్పుడు ఏదైనా సరే, ఇంకా గ్రేస్ కోసం అడగడానికి ఏమైనా ఉందా? ఏమైనా అడిగేది ఉంటుందా? ఆయన అంటే ఎవడైతే ఉన్నాడో ఆయన ఆ కృపలో మింగబడిపోయాడు.
అంటే వేరేగా ఇంక లేము. ఆ కృపతోటే అంతా ఉంది అని. ఇఫ్ వన్ ఎవరైతే సంపూర్ణమైన శరణాగతి చొచ్చారో, అప్పుడు ఏ భాగమైనా ఈ కృపను అడగడానికుందా? ఆయన ఆ కృపతో మింగబడ్డాడు. అంటే కృపలో మునిగిపోయాడు. ఇక్కడ అడ్డులు చాలా బలంగా ఉన్నాయండి. అవి మెడిటేషన్‌కి చాలా అడ్డు కలిగిస్తున్నాయి. నమస్తే మేడం గారు. ఆ! చెప్పండి. 3:19 అవుతుందా క్వశ్చను? ఆ! అదేనండి. అదేనమ్మా. ఏ ఇప్పుడు హిందూ నుంచి వచ్చారు గదా! ఒకాయన అడుగుతున్నాడు. అక్కడి నుంచి వచ్చింది గదా! అంటే నిన్నట్లాగే కొంచెం ఉంటోంది గానీ, మళ్ళీ అందరికీ అవి అడ్డులే గదా! ఎప్పుడు మనకే అడ్డులే ఎప్పుడూను. ఈ ఆబ్స్టకిల్స్ అవునవును. చాలా బలవంగా ఉన్నాయండి. మెడిటేషన్‌కి అడ్డం కలిగిస్తున్నాయి. అంటే ఒక హయ్యర్ పవర్ అన్నది గుర్తించినప్పుడు, దానికి సమర్పణ అయినప్పుడు, అవి మీకు అడ్డం ఎలా అవుతాయండి? అని మహర్షి అంటున్నారు. ఒకవేళ మీరు అవి చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయనంటే, వాటి యొక్క మూలం యొక్క పవర్‌ని మీరు పట్టుకోండి. అప్పుడు మీకు ఆటంకంగా ఉండవు అన్నారు మహర్షి. అక్కడికి 319 అయిపోయింది. ఇప్పుడు 320 చిన్నదే అది. ఏదో ఇన్ఫార్మల్‌గా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, ఈ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది ఎవరు అర్హులో వాళ్ళకే సంభవం. వాసనలన్నవి తొలగించుకోవాలి. జ్ఞానం అన్నది రావడానికి జ్ఞానం ఉదయించడానికి ముందు ఈ వాసనలు తొలగించుకోవాలి. ఎవ ప్రతి ఒక్కరూ జనకుడిలాగా అంటే జ్ఞానంని పొందేటట్టుగా అంటే జనకుడికి ఎలా అయితే ఫిట్ అయ్యాడో జ్ఞానాన్ని పొందేటప్పుడు అలాగుండాలి. ఏదైనా ఎవ్రీథింగ్ ఆ సత్యం కోసం ఏదైనా సాక్రిఫైస్ చేసేటటువంటి సంసిద్ధత ఉండాలి. సంపూర్ణమైన త్యాగం అన్నది అర్హతకి సూచన. అంటే అన్నీ అంటే వస్తువులే కాదు. నేను కూడా త్యాగం చేసేయాలి అని మహర్షి చెప్తున్నారట. అది 320 అన్నమాట. 321లో జాగ్రత్త అవస్థలో కష్టాలన్నవి కనిపిస్తున్నాయి. అవి ఎందుకు కనిపిస్తాయి? మీరు మీ ఆత్మని చూస్తే అవి కనబడవు అన్నారు మహర్షి. నేనెవరు అని నేను చూసుకుంటే నాకేమీ కనబడటం లేదండి. నేనేం కనుగోలేకపోతున్నాను. మహర్షి అన్నారు, "నీ నిద్రలో నువ్వెలా ఉంటున్నావు? అక్కడ ఐ థాట్ అన్నది లేనే లేదు. అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటున్నావు. ఇక్కడ వేక అంటే నీవు లేవగానే ఈ మూలమైనటువంటి జాగ్రత్తావస్థలో నేను అన్నది వస్తోంది. అంటే జాగ్రత్తావస్థలోనే ఈ ఆలోచనలన్నీ పెరుగుతున్నాయి. ఆ నేను అనేది దాంట్లోంచి. ఇవన్నీ కూడా వీటన్నిటిలోని ఇవి ఇవి వీటిలో ఈ ఇది ఆలోచనలన్నిటి వెనకాల ఆనందం అనేది దాగి ఉంది. ఈ ఆలోచనలన్నీ వదిలేయండి. అవే మీకు అడ్డు ఆనందానికి. మీ యొక్క సహజ స్థితి ఆనందమే. ఎలా అయితే అది మీకు నిద్రలో నిరూపణ అవుతోంది. మీ సహజ స్థితే ని ఆనందం. అంటే మీకు ఈ ఆలోచనలన్నీ మీ సహజ స్థితిని తెలుసుకోకుండా ఆనందాన్ని పొందకుండా అడ్డుతున్నాయి. వాటన్నీ తీసేయండి అంటున్నారు. ఎంత సులువుగా చెప్పారో. అప్పుడు ఆయన అడుగుతున్నాడు. నాకేమి నిద్ర అనుభవం తెలీదండి. కానీ మీకది సంతోషం అని తెలుసు కదా! అన్నారు మహర్షి. లేకపోతే నేను హ్యాపీగా పడుకున్నానని చెప్పలేరు కదా! ఆలోచన ఏమీ లేనప్పుడు అన్నది లేనే లేదు. ఇంకేమీ లేదు. నిజానికి మీరు తప్ప అంటే మీ నిజానికి మీరే తప్ప ఇంకేమీ లేదు. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అదే సత్యం. మీరు హ్యాపీనెస్ అయ్యున్నారు. అంటే హ్యాపీగా ఉంటున్నారు. అదే సత్యం అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటేనండి మనకు ఐడెంటిఫికేషన్ స్ట్రాంగ్ అయిపోయింది. నేను ఆలోచన, నేను శరీరం నిన్న ఒకాయన మేము మాట్లాడుతూ ఉంటే ఒక ఆమె డౌట్‌కి ఏం చెప్తున్నానంటే, "మీరు ఇలా ఇళ్ళల్లో మనకేమోని పూర్తిగా వినడం అన్నదని సంభవమేనా? దానివల్ల అవుతుందా?" అంటే,
ఆ పూర్తిగా వినడం వల్ల ఇంకొకరు చెప్పేది అర్థమవుతుంది. అంటే ఇంకొకరి కోసం ఎందుకండి, మా కృష్ణమూర్తి గారు ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ కోసమే చెప్పారన్నారు. నేనన్నాను సెల్ఫ్ అన్నది శరీరానికి పరిమితం కాదు కదా! అంటే ఏంటి తన కోసం చూసుకోండి అనే గాని అంటే అర్థం నేను బాడీని అన్న కాన్షియస్‌నెస్ కదా! మనకు తెలియకుండా వచ్చేస్తుంది. అది నేను చెప్పేది. అస్తమానం మనందరికీ ఎంత చదువుతున్నా ఆ క్షణమే మళ్ళీ నేనే శరీరాన్ని కదా! నేనే మనస్సుని కదా! అనే మనం ఉంటున్నాం. అది ఇక్కడ జరుగుతున్నది. అది ఆయన చూపిస్తున్నారనమాట. ఆ ఆలోచనలు అవన్నీ అడ్డేస్తున్నాయి గనక నువ్వు హ్యాపీగా లేవు. అందుకని ఇప్పుడు మహర్షి ఏమంటున్నారంటే, నీవే అక్కడ ఉన్నదే హ్యాపీనెస్. నిద్రలో ఉన్నదే హ్యాపీనెస్. నువ్వు జాగ్రత్తావస్థలోనే నేనన్నది ఆలోచనలన్నీ మొదలయ్యాయి. నువ్వే హ్యాపీ అన్నమాట. అదే సత్యం. అది, అది మహావాక్యాలు కూడా తత్వమసి అన్నవి చెప్తున్నాయి. నువ్వే అదయ్యున్నావు. నిన్ను నువ్వు తెలుసుకో. అది నీకు తెలుస్తుంది. హౌ ఈస్ దట్ బ్రహ్మన్? బ్రహ్మన్ ఎలా ఉంటాడండి? నీలో భాగమే. వై డు యూ బ్రహ్మం అన్నది నీకంటే వేరేగా ఉన్నారని నువ్వెందుకని కోరుకుంటున్నావు? ఈ అంటే మన యొక్క స్క్రిప్చర్స్ అన్నీ ఏం చెప్తున్నాయి? నువ్వే అది ఉన్నావు. అది అయ్యున్నావు. ఆత్మ అన్నది నీకు చాలా సన్నిహితంగా అండ్ యూ కెనాట్ ఇండీడ్ వితౌట్ ఆ సెల్ఫ్ లేకుండా నువ్వు ఉండలేవు. నిజానికి నువ్వే సెల్ఫ్. అది నువ్వు తెలుసుకో. అదే రియలైజేషన్ బ్రహ్మని తెలుసుకోవడం అంటే. కానీ నేనది చెయ్యలేకపోతున్నానండి. నేను నా సెల్ఫ్‌ని తెలుసుకోవడానికి చాలా బలహీనంగా ఉన్నాను అన్నారు ఆయన. మహర్షి అన్నారు, ఏమీ రిజర్వేషన్ లేకుండా ఈ హయ్యర్ పవర్‌కి అంటే నువ్వు సమర్పణ అయిపో. దానంతట అదే అన్నీ తెలుస్తాయి. అయితే ఏ కండిషను లేకుండా సరెండర్ అంటే ఏమిటి అని అడిగారు. ఎవరైనా సమర్పించుకుంటే అక్కడ ఎవరు ప్రశ్నించేవాళ్ళుండరు. లేకపోతే ఆలోచించేవాడు లేదు. ఈ ఆలోచనలన్నీను ఎలిమినేట్ అయిపోతే అక్కడ మూలమైన ఆ నేనుని అది అన్‌కండిషనల్‌గా హయ్యర్ పవర్‌కి సరెండర్ అయిపోయింది. ఇవన్నీ కూడా 2 మార్గాలు సమర్పణకి. అంటే ఓన్లీ 2 వేస్ ఇవి మాత్రమే 2 మార్గాలు. అంటే ఏంటి? సరెండర్ అవ్వడం. నేనే ఆత్మననుకోవడం. లేదా ఇంకా వేరేగా ఉన్నానంటే సమర్పితం అవ్వడం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కూడా దాసభక్తి గొప్పది. అంటే భక్తుడు వేరుగా, భగవంతుడు వేరుగా ఉన్నాడన్నంత వరకు దాసభక్తి గొప్పది అన్నారు. దాసుడు సమస్తంగా యజమానికి సరెండర్ అవుతాడు. అందుకని మనం సరెండరు అవ్వట్లేదు. మళ్ళీ ఏమో నాకు ఇది రాదు, అది రాదు అంటూ అలా అంటే అతనిలాగే ఉంటున్నాం. అంటే ఏంటి? నాకేమీ రావట్లేదు గనక నేనంతా పరమాత్ముడికే అర్పించుకుంటాననేనా మనం అర్పించేసుకోవాలి. అది లేక అది ఒక మార్గం. లేకపోతే నేనే ఆత్మని అని అలాగైనా ఫీలవ్వాలి. ఈ రెండే మార్గాలని చెప్పారాయన. అక్కడికి 321 ప్రశ్న అయిపోయింది. 320 అనేది చాలా చిన్నదే కదా! 322 కూడా చదివేసి ఆపేస్తాను. ఇది మరీ పెద్దది కాదు. ఒక సంస్కారం ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమేమోని మద్రాస్‌లో బాగా ధనవంతుడి యొక్క కోడలు. ఆమె ఏమడిగారంటే, అన్ని ఆలోచనలు మీరు చెప్పినట్టుగా అన్ని ఆలోచనల నుంచి స్వేచ్ఛగా ఉండడం అన్నది ఉండడానికి ఏం చెయ్యాలి? ఇది కేవలంగా విచారణే నేనేమనా నేనెవరనా? అంటే మహర్షి అన్నారు, నిరంతరం నిశ్చలంగా ఉండు. ఒక నేను మీకు చెప్పాను కదండీ! ఒక అబ్బాయి ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆయన చాలా లోతున్నవాడని చెప్పగానే, ఇది ఎక్కడ జరిగింది అంటే, తాడేపల్లిగూడెంలో. ఒక ప్రిన్సిపల్ గారు, కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఒక డాక్టర్ గారు మాట్లాడుతున్నాం. అతను పొద్దున్నే వస్తున్నాడంటే వాళ్ళు వచ్చారు. ఆయన వాళ్ళేమడిగారు, "మేము ఏం చెయ్యాలండి అయితేను?" అని అడిగారు. "ఊరకే ఉండండి" అన్నాడు ప్రశాంతంగా ఆ అబ్బాయి. "ఊరకే ఉండండి" అన్నాడు. మీకర్థమైందా?
అదే ఇప్పుడు మహర్షి ఏం చెప్తున్నారు, నిశ్చలంగా ఉండు, ఓన్లీ టు రిమైన్ స్టిల్, ఏమీ చేయక్కర్లే, నిశ్చలంగా ఉండండి, అప్పుడు మీరు చూడండి. అది చాలా కష్టం అన్నారు, అంటే అసాధ్యం. అవును. ఫర్ ద సేమ్ రీజన్ ద ఎంక్వైరీ హూ యామ్ ఐ ఈజ్ అడ్వైజ్డ్, అది కష్టం గనకే నేనెవరు అనే విచారణని సలహా ఇవ్వబడింది అన్నారు మహర్షి. అయితే ఈ ప్రశ్నని నా లోపల నుంచి దీనికి ఏ సమాధానం రావట్లేదన్నారు ఆవిడ. అప్పుడు మహర్షి అన్నారు, ఏ రకమైన రెస్పాన్స్ మీరు ఊహిస్తున్నారు? మీరక్కడ లేరా? ఇంకేమిటి? ఆలోచన అన్నది ఎక్కువగా ఉంటున్నాయి. ఆలోచనలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అప్పుడు మళ్ళీ మీరు ఈ ప్రశ్న అడగండి. ఉత్పత్తి చేయండి నేనెవరని అన్నారు మహర్షి. ప్రతి ఆలోచన వచ్చినప్పుడు నేను ఇలా చెయ్యాలా? సరే. ఈ ప్రపంచం అన్నది మన ఆలోచనే అన్నా కదా! అంటే మహర్షి అన్నారు, ఆ ప్రశ్న ప్రపంచానికి వదిలి దాన్నడగని. నేనెలా వచ్చానన్నదే నువ్వు చూడు అన్నారు. అంటే మీ ఉద్దేశం అది నాకేం సంబంధం లేదనేనా? గాఢ నిద్రలో మీకేమీ తెలియట్లేదు. ఇవన్నీ కూడా మీరు లేచాకే తెలుస్తున్నాయి. ఆలోచనలన్నీ కూడా ఈ ప్రపంచం మీకెప్పుడొస్తున్నాయి? మీరు జాగరూక అవస్థలోనే. ఇదంతా ఆలోచన కాపోతే ఏమిటి? ఇంకొక విజిటర్ అడిగారనమాట. మనస్సు నిశ్చలంగా ఉండాలంటే ఏం చెయ్యాలండి? మొట్టమొదటిగా మనస్సుని పట్టుకోండి. అండ్ దాన్నిక్కడికి తెండి. అప్పుడు మనం దాన్ని ఎలా నిశ్చలంగా ఉంచాలో మార్గాలు చూద్దాం అన్నది. మనస్సుని పట్టుకొని ఇక్కడికి తెండి. అప్పుడు దాన్ని నిశ్చలంగా ఉంచే మార్గాలు చూద్దాం అన్నారు. అర్థమైందా? ఎంత ఫన్నీగా చెప్పారో. అంటే వాట్ జపా ఇస్ మేడం బేసిక్. గారు, ఆ! చాలా సందర్భాల్లో రమణ మహర్షి లాంటి చలోక్తులు చాలా సందర్భాల్లో ఇవి చెప్పారమ్మ. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా సార్లు అంటే అవునవును. అది ఫన్నీ అర్థం చేసుకుంటే చలోక్తని తెలుస్తుంది. లేతే తెలియదు. మనసుని ఆ పట్టుకొని తెండి, చలోక్తి అంటే ముందు మీరెవరో తెలుసుకోండి. అప్పుడు ప్రపంచం సంగతి చూద్దాం అన్నారు. అలాగే ముందు మనసుని పట్టుకొని తెండి. అప్పుడు దాన్ని నిశ్చలం చేయడం ఎలాగో చెప్దాం చూద్దాం అంటున్నారు. ఓకే. వెంటనే ఆయన నేనేమిటంటున్నానంటే ఆహ్, ఆహ్, కన్సి బ అప్పుడు దాన్ని అంటే నిశ్చలం చేసే మార్గాలు చూద్దాం అంటే, నేనేం చెప్తున్నానంటే, ఇది ఎప్పుడు మారిపోతూ ఉంటుందండి. మా జపం చేసుకున్నప్పుడు కూడా అన్నారు. జప అన్నది కేవలంగా మనస్సుని నిశ్చలం చేయడానికే అన్నారు మహర్షి. అయితే దానికి ఏ జపం మంచిది? ఏదైనా సరే సూటబులే. గాయత్రి లాంటివి ఏవైనా. అయితే గాయత్రి పని చేస్తుందా? ఏదైనా సరే దాన్ని మించి ఉందా? ఎవరైతే చెయ్యలేరో వాళ్ళే ఇ ఇ ఇతర విషయాలకి ఆలోచిస్తారు. దాంట్లో పరమ సత్యం ఉంది. జప అంటే అనేది మీకు ధ్యానానికి దారితీస్తుంది. అది మీకు ఆత్మని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. హాఫ్ ఎన్ అవర్ రోజుకి ఒక అరగంట చాలా. అది ఎప్పుడూ చేయాలి. మీరు ఎంత కాలం చేయగలరో అంత కాలం చేయాలన్నారు మహర్షి. ఇక్కడికి ఆపుదాం. ఇది 323 రేపు చదవాలి. మీకు అర్థమైందా? ఆ జపం ఎప్పుడు చేయాలి? అరగంట చేయడం కాదు. మీకెంత సాధ్యమైతే, అంటే ఇంకా చెయ్యలేము అనే పరిస్థితి వరకు చేసేయాలన్నమాట. అది చెప్పిన ఆన్సర్. హ్మ్. హ్మ్. అంటే మహర్షి వీళ్ళు ఎలాంటి ట్విస్టులు అడిగినా ఆయన అలాగే చెప్తున్నారు. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారంటే ముందు మీరెవరో చెప్పుడండి, తర్వాత అవన్నీ మాట్లాడదాం అన్నారు. సెల్ఫ్ రియలైజేషన్ అయ్యాక ఇలా ఉంటుందిట. ముందు సెల్ఫ్ రియలైజ్ అయ్యండి, అప్పుడు ఆ ప్రశ్న చూద్దాం అన్నారు. అలాగే. ఇది మనకి ఎన్నో ప్రశ్న నుంచి 19 నుంచి మనం మొదలెట్టాం. 19 కొంచెం పెద్దదే. 18 19
19 కదండి సుధా గారు ఇవాళ మొదలు పెట్టింది. అవునండి 19 నుంచి మొదలు పెట్టాం 22 వరకు 19 చెప్పారు. 19 19 మరీ పెద్దది కాదు, అది కూడా చిన్నగా ఉన్నాయి అంతే. అందులో ఏంటంటే జ్ఞాపకం ఉందా మీకు? మొదలు పెట్టింది ఎవరు? నారాయణ గారు చెప్తారా? శ్రీధర్ అని గోవా నుంచి వచ్చిన ఒక హిందూ అడిగాడు అనమాట. అలాగే చెప్తానమ్మా. ఓకేనమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మొట్టమొదటిసారిగా 319 క్వశ్చన్ ఏంటంటే, గోవా నుంచి ఒక శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన వచ్చి ఏంటంటే యోగా గురించి మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారంటే, యోగాలో కర్మ కౌశలం అంటే యోగా అనేది కర్మ కౌశలానికి అంటే ఆ యొక్క అందులో అంటే అందులో ఒక సృజనాత్మకత ఉంటుంది కదా, కర్మ కౌశలం అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఆ తర్వాత అది యోగా గురించి ఏంటమ్మా? యోగ కర్మసు కౌశలం అన్నారు కదా. కర్మసు కౌశలం, అవును. కౌశలం ఏమిటి అని అడిగారు. అవును, అదంతా అంటే చిత్తశుద్ధి గురించి మనకి చెప్పడం జరిగింది. అది ఎలా పొందాలి అని అడిగారు. కర్మ కౌశలం అది యోగాన్ని ఎలాగా పొందాలి అని చెప్పి అడగడం జరిగింది. ఆ తర్వాత దానికి మహర్షి ఏమన్నారు? మీరు పని చేసినప్పుడు ఫలితం ఆశించకుండా చేయండి. అదేనమ్మా. ఆ ఫలితాన్ని పరమాత్ముడికి అర్పించింది. అవును, అదేనమ్మా. మీరు చేసేటువంటి ఏంటంటే ఆ పనిని ఏంటంటే మీరు మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫలితాన్ని పరమాత్మకు అప్పగించేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం బాగా గుర్తించవలసింది ఏంటంటే ప్రతిదాని కర్తృత్వం భోక్తృత్వం. అంటే మనం కర్మ చేస్తాం, ఫలితం ఆశిస్తాం, కర్మ పని చేస్తాం, ఫలితం ఆశిస్తాం. అంటే భగవంతుడి గీతలో కూడా ఏంటంటే నిష్కామ కర్మ అంటే ఫలితం మీద మనకి ఏ విధమైనటువంటి అది ఏమీ లేకపోయినప్పుడే మనం హాయిగా ఉండగలమమ్మా. ఎందుకు లేకపోతే నేను ఇలాంటి కర్మ చేశాను కాబట్టి నాకు ఎలాంటి ఫలితం వస్తుంది, ఇలాంటి పూజ చేసి కాబట్టి నాకు ఎలాంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే మనకి అందుకే మన గీతలో కూడా కర్మణ్య వ్యాధికారస్తే మాపలేసి కదాచన అర్జున, నీ పని నువ్వు చేయి, నువ్వు దాని ఫలితం గురించి నువ్వు ఆలోచించు. అంటే మనం ఎప్పుడు ఏంటవుతుందంటే కర్తృత్వం భోక్తృత్వంతోనే జీవితం అంతా గడిచిపోతుంది తప్ప నిష్కామ కర్మ చేసి దాని ఫలితం గురించి మనం ఆశించకుండా ఉండలేకపోతున్నాం. అది చెప్పారమ్మా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సమత్వం గురించి అడిగారనమాట. ఈ సమత్వం ఎలా సిద్ధిస్తుందని చెప్పి అడిగారు ఆయన. ఎందుకంటే సమత్వం అనేటువంటిది మనకి ఎలా సిద్ధిస్తుంది అన్నప్పుడు మహర్షి ఏంటవుతుందంటే అది ఈక్వాలిటీ. అంటే ఈక్వాలిటీ అనేటువంటిది మనకి ఎలా వస్తుందంటే ఎప్పుడైతే మన మనస్సు ఉన్నంత వరకు కూడా బాహ్యం మీద వెళ్ళిపోతుంది తప్ప అప్పుడు ఎప్పుడు మనకి ఈక్వాలిటీ అనేది రాదమ్మా. ఎందుకంటే మనకి భక్తి యోగంలో కూడా పరమాత్మ గీతలో ఏమంటాడంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రీకరణ ఏవచ్చు అంటాడు. అంటే అన్ని భూతాల మీద సమభావం ఉండడమే భక్తి. మనం భక్తి అంటే మనం ఇంకేదో పూజ చేయడం, హోమం చేయడం, యజ్ఞం చేయడం ఇంకేదో భక్తి అంటున్నాం. సో ఆ భక్తి, ఆ సమత్వ భావం అనేది మనకి ఎలా ఉంటుంది అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తే ఒక షిరిడి సాయిబాబా కానీ, ఒక రామకృష్ణ పరమహంస కానీ ఇలాంటి జీవిత చరిత్రలు చూస్తే వాళ్ళకి ఏంటంటే కుల మత వయో భేదం ఏమీ ఉండదు. అంటే వాళ్ళు ఎలాగా మేము చూడలేకపోయాం. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఈ సమత్వాన్ని సిద్ధించడానికి ఒక పాకి వాళ్ళ యొక్క దొడ్లను కూడా కడిగినటువంటి సందర్భాలు ఉన్నాయమ్మా. అలాగే మేము నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఆది శంకరాచార్యులు వారు కూడా మనకి కాశీలో వాడికి ఏం చేశారు సార్ అంటే ఇది చేశారు. ఎందుకంటే ఆయనలో ఉండేది ఆత్మతత్వం అందులో ప్రతిబింబిస్తుంది. అంటే వీళ్ళందరినీ చూడలేకపోయాం. అంటే మా భాగ్యం ఏంటంటే ఇప్పుడు మేడం గారి నేను గత 16-17 సంవత్సరాలు మీ పరిచయంలో ఎందరో మంది, ఎందుకంటే ఇప్పటి వరకు మా కులం ఏంటో మా గోత్రం ఏంటో మేము ఎవరు ఆవిడకి తెలియదు. ఈవెన్ మేము భోజనం చేసిన తర్వాత మా కంచాలు కూడా మమ్మల్ని కడుక్కునేవారు, మా ఆవిడే కడుగుతారు. నేను ఇంత పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను కదా అన్నటువంటి భావన ఏ కోసాన్ని కూడా ఆవిడకి ఎందుకు ఉండదంటే అన్ని సమభావంతో చూడడం అక్కడ. ఎందుకంటే ఆవిడకి బాయ్ భర్త వచ్చేసిందండి.
అంటే ఇదేదో నేను గొప్పగా చెప్పడం కాదు. ఇదేంటంటే ప్రతిది మనం ఏంటవుతున్నామంటే మనం ఈ నిష్కామ కర్మ ఎప్పుడైతే నేను చేస్తున్నటువంటి భావన ఎప్పుడైతే పోయిందమ్మో అప్పుడు మనకు ఆటోమేటిక్గా సమత్వం సిద్ధిస్తుంది అనమాట. అంతవరకు ఎందుకంటే దత్తాత్రేయుడు కూడా ఒకసారి మనకి పరశురాముడికి బాధ చేసినప్పుడు, పరశురామ నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సాక్షాత్తు విష్ణువుడివి, విష్ణువు అంటే ఏంటి స్వామి నన్ను ఇలా మాట్లాడుతుంది, నువ్వు సాక్షాత్ విష్ణువే, నువ్వు అంటే అన్నిదా కాదని చెప్పిన తర్వాత చూసావా అనేక సంవత్సరాల నుంచి నా దగ్గర ఉండి కూడా వీళ్ళెవరు కూడా సమత్వం సిద్ధించలేకపోతుంది వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మనసును వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవట్లేదు. ఆ మనసును జయించలేకపోవటం వల్లే అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నారు. అంటే ఆ మనస్సు యొక్క ఎందుకంటే బియాండ్ ద మైండ్ వెళ్ళినంత వరకు, అంటే మనస్సు రేంజ్ లో ఉన్నంత వరకు ఈ సమత్వం గాని లేదా భగవంతుడు గాని ఇవేమి తెలియబడవు. అది గురువు చేసిన పని ఏంటి సార్ అంటే బాహ్య ప్రపంచంలోంచి ఆంధ్ర ప్రపంచంలో నెట్టడం అయిన పని, ఒక మార్గాన్ని చూపించడమే పని. అందుకే రమణ మహర్షి దగ్గర ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ క్వశ్చన్లు అడిగినా మళ్ళీ చుట్టి తిప్పి తీసుకొచ్చే సెలవులుగా పట్టుకొస్తారు. అందుకే మనకి జిడి కృష్ణమూర్తి గారు కూడా ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ ద ఫస్ట్ ఎసెన్షియల్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి కూడా ముందు ఈ ఆత్మ పరిశీలన, ఆత్మభావన అనేది ఫస్ట్ స్టెప్ అదే ఉండాలన్నాడు అన్న. సో ఎందుకంటే దాన్ని తెలుసుకోవడానికి ఎందుకు మనం ఎక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు, ఇంకేదో చేయక్కర్లేదు. ఎందుకంటే అదంతా మనం వదిలేసి అన్ని మనం పట్టుకుంటున్నాం. దానివల్ల ఏంటవుతుందంటే చుట్టూ తిరిగి మనం ఎన్ని చేసినా, ఎన్ని కర్మలు చేసినా మనకేమీ రావట్లేదు, నేను ఎంత చేశాను అంత చేశాను అని ఫలితం మీద ఆశిస్తున్నాం. ఈ ఫలితం ఆశించకుండా ఎప్పుడైతే మనం మన పని మనం సక్రమంగా చేయగలిగామో తప్పకుండా మనకి అన్ని జరుగుతాయి. అది చెప్పడం జరిగిందమ్మా. తర్వాత మెడిటేషన్ గురించి అడిగారు. ఆ మెడిటేషన్ లో ఉన్న చాలా అడ్డంకులు. ఎందుకంటే మనం ఎన్ని గంటలు మనం మెడిటేషన్ చేసినా ఏంటవుతుందంటే ఆ మనస్సు, ఆ మెడిటేషన్ చేసిన మనస్సు ఆగుతుంది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏంటైపోతుందంటే మళ్ళీ మనసు మామూలుగా వెళ్ళిపోతుంది. అందుకే రమణ మహర్షి చాలా సందర్భాలు ఏమంటారంటే నువ్వు ఇక్కడ ఉన్నా, నువ్వు అడవిలో ఉన్నా, నువ్వు సన్యాసం తీసుకున్నా మనసు నీతోనే ఉంటది, మనసు ఎక్కడికి వెళ్ళిపోదు. అప్పుడు ఏంటవుతుందంటే వస్త్రాలు మారుతాయి, అక్కడ ఏంటవుతుంది, ఇక్కడ ఇల్లు, అక్కడ అడవి, ఇక్కడ మామూలు వస్త్రాలు, అక్కడ కాషాయ వస్త్రాలు. నీ యొక్క ఏమీ మారట్లేదు. అంటే నువ్వు మనసుకి అతీతంగా వెళ్ళినంత వరకు ఏమీ మారదు. కాబట్టి నువ్వు మనసును జయించినప్పుడే, అంతర్ముఖానుభూతిని పొందినప్పుడు, అంతర్ లోపల ప్రయాణించినప్పుడు ఇవన్నీ జరుగుతాయని చెప్పి అక్కడ జరిగిందమ్మా. ఇంకా ఏంటంటే ఆ సుప్రీం పవర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోమన్నాడు అనమాట. ఎప్పుడైతే సుప్రీం పవర్ ఏదైతే వన్నెస్, ఎందుకంటే ఏదైతే మనకి ఈ సృష్టి అందరికి ఆధారభూతమైందో, సమస్త సృష్టిని ఏదైతే నడుపుతూ ఉంటుందో దాన్ని పట్టుకోమని చెప్పడం జరిగిందమ్మా. ఆ తర్వాత 320వ క్వశ్చన్ సెల్ఫ్ రియలైజేషన్ గురించి అడిగారు. అతను అంటాడు నాకు అన్ని వేరువేరుగా కనిపిస్తున్నాయండి ఈ జగత్తు, సమం అనేది అంటే ఆయన చెప్పారు కదా అలా ఉండమని. ఈ కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉందని మీరు అంటున్నారే, అది ఎలా పొందడం అండి అంటే అన్నిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ని పట్టుకో అని చెప్పారు. ఎస్, అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ అది అన్నింటిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బంగారం నుంచి మనకి అనేకమైనటువంటి ఆభరణాలు తయారవుతాయి. ఎందుకంటే మన ఆభరణాలు అన్నిటికీ ఏదైతే మూలమవుతుందో మనం ఆ బంగారం. ఇప్పుడు మన రకరకాల వస్త్రాల డిజైన్లు అన్ని మనం చూస్తున్నాం, కానీ దాని అన్నిటికీ ఆధారం ఏంటంటే పత్తి, దారం. ఇది ఇక్కడి నుంచి మూలం, అది భూమిలోంచి పుడుతుంది. కాబట్టి మనకి ఏంటంటే ఏదైతే ఈ సమస్త సృష్టికి ఏదైతే ఆధారం అయితే ఉందో అవన్నీ వేరు వేరే కనబడుతున్నాయి. ఎందుకంటే మనం ప్రపంచంలో ఎప్పుడైతే ఉన్నామో ప్రపంచం అంతా కూడా వేరుగానే కనిపిస్తుంది. అందులో ప్రపంచం అక్కడిగా ఎందుకంటే ఈ మనస్సు అనేది ఎప్పుడు ద్వంద్వంతో ఉంటుంది తప్ప అది ఏకత్వంలోకి వెళ్ళేటువంటి సమస్య లేదు. ఏకత్వంలోకి అది ఎందుకంటే ఈ మనస్సు అనేది ఏకత్వం అని అనుభూతి, ఎందుకంటే దానికి తెలియదు మనస్సుకి. కాబట్టి ఇంకేం చేస్తుందండి ఈ మనస్సే అన్ని రకాల ఇది చేస్తుంది. కాబట్టి ప్రపంచం మనకి అనేక రకాల. నారాయణ గారు, ద్రష్ట ఒక్కడే, చూసేవాడు ఒక్కడే. ఈ పాయింట్ ద్రష్ట సీయర్ ఒక్కడే, చూసేవి మారుతున్నాయి. అంటే ఏంటి, ఆ చూసేవన్నీ కూడా ద్రష్టే. ఏం చెప్పారు, ఈ 4 వాక్యాలు ఉన్నాయి ఏంటవి? సమత్వం యోగ ఉచ్యతే, యోగ కర్మసు కౌశలం, మామేకం శరణం వ్రజ, అలాగే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ 4 విషయాలు ఒకదానికే చెప్తున్నాయి కదా అన్నారు. 4 రకాలుగా అని అవి చెప్పి అప్పుడేమో అతను అంటాడు
ఎన్నో రకాలైనటువంటి విధంగా ఉన్నది ఒక్కటే. అంటే భక్తి, జ్ఞానము, కర్మ, యోగ ఇవన్నీ కూడా ఒకే విషయం, ఒకే అర్థం అన్నారు మహర్షి. అప్పుడు ఏకనాథరావు అన్నారు, మాకేమో దానికి కృప అవసరమే కదా అన్నారు. అంటే అప్పుడు ఎలాగా అంటే అతను ఏమన్నారంటే, మాకు ఆ కృప దైవ కృప ఎలా వస్తుందండి అంటే సమర్పణ వల్ల. సమర్పణ సర్వసమర్పణ అని మహర్షి చెప్పారు. అదండి. మధ్యలో మాకు ఫోన్ వచ్చింది, మందికి మళ్ళీ అడిగాను 318 అయిపోయిందని. అలాగే ఓకేనా. ఓహో, సమర్పణ వల్ల అని చెప్పాక, అయితే నేను ఇంకా నాకు కృప కలగట్లేదన్నారు. అంటే అప్పుడు మహర్షి అన్నారు, నిజాయితీ అన్నది చాలా అవసరం. సరెండర్ అన్నది మాటలతో కాదు, కండిషనల్ గా చేయడం కాదు. అంటే మనం ఏమంటాం, నేను సమర్పణ అయిపోయాను, నేను నాకేం దొరకలే అదే, అలా కాదు. అక్కడ నిజాయితీ అవసరం కదా. ఇంకోటి ఏం చెప్పారంటేనండి, ఒక ఆల్వా అంటే ఇంగ్లీష్ పోయే జస్టీనియన్, సెయింట్ జస్టీనియన్ స్టేట్మెంట్స్ చెప్పారు. ప్రార్థన మాటలు కాదు, అది హృదయంలోంచే. హృదయంలో అవ్వడమే ప్రార్థన, అది కూడా కృపే అన్నమాట. ఆ 4 వాక్యాలు. అలాగే ఆళ్వార్ గారు విన్నారా అది? ఆళ్వార్ ఏం చెప్పారంటే, నేను అంతటా నిన్ను వెతుకుతున్నాను, కానీ ఆత్మని తెలుసుకున్నాక నువ్వే ఆత్మవని తెలుసుకున్నాను. అది నా అంతటా ఆ సెల్ఫే ఉంది, అందుకని నువ్వే నా అంతట్లోని ఉన్నావు, నాలో అంతటా. ఆయన ఏమన్నారు అంటే, ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి, ఈ అశుద్ధత్వం అన్నది పరిమితం వల్ల వస్తుంది. అజ్ఞానము, కోరిక, దానికి ఇంగ్లీష్ లో ఏం చెప్పారు, అంటే సంస్కృతంలో అనవా, మాయిక అండ్ కామ్య, ఇవి మాకు అడ్డులు మా ధ్యానానికి. దాన్ని ఎలా జయించడం? వాటి వల్ల మీరేమీను కదలిపోకండి అన్నారు. దాని కృప అవసరమే కదా. అవును, గ్రేస్ అన్నది ఆదిలోని అంతంలోని, అంతర్ముఖం అవడమే కృప, పట్టుదల ఉండడమే రియలైజేషన్ కృప. మహర్షి చెప్తున్నారు, మామేకం శరణం వ్రజ అని అంటే, అని కృష్ణుడు అన్నది కదా. అంటే దాని అర్థం అదే, సంపూర్ణమైన శరణాగతిలో ఇంకా ఏమీ మిగలదు, అడిగేవాడు కూడా లేడు అక్కడ. అడిగేవాడిని కృప మింగేస్తుంది.